వియత్నాంలోని క్వాంగ్ నిన్ ప్రావిన్స్ లోని పర్యాటక ప్రాంతం హాలాంగ్ బేలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. పడవ ప్రమాదంలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నట్లు సమాచారం. పర్యాటకులతో వెళ్తున్న వండర్సీ అనే పడవ తుఫాను కారణంగా బోల్తా పడటంతో ఈ విషాదం చోటు చేసుకుంది. మధ్యాహ్నం సమయంలో ఆకస్మికంగా వీచిన బలమైన ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్ల వాన కారణంగా పడవ బోల్తా పడినట్లుగా తెలుస్తోంది. పడవలో మొత్తం 53 మంది ఉండగా అందులో 48 మంది పర్యాటకులు, 5 సిబ్బంది ఉన్నారు. పలువురు గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక వియత్నాం అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 11 మందిని సురక్షితంగా కాపాడినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం పట్ల వియత్నాం ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబాలకు అవసరమైన సమాచారాన్ని అందించడానికి తగిన సహాయం చేయడానికి వియత్నాంలోని హోచిమిన్ సిటీలో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. వియత్నాంలోని క్వాంగ్ నిన్ ప్రావిన్స్ లో పర్యాటక ప్రాంతం హాలాంగ్ బేలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. పడవ ప్రమాదంలో మొత్తం 34 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఐ న్యూస్ కరెస్పాండెంట్ రాము అందిస్తారు. సో రాము, ఈ ప్రమాదానికి సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. సో ఎంతమంది ఉన్నారు, మన ఇండియాకి సంబంధించిన పర్యాటకులు ఎంతమంది ఉన్నారని డీటెయిల్స్ ఏమైనా వచ్చాయా? అసలు ఆ ప్రమాదానికి సంబంధించి అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? పుక్వాస ద్వీపం సమీపంలో పర్యాటకులను తీసుకువెళ్తున్న స్పీడ్ బోల్తా పడింది. అయితే బోటు బోల్తా పడిన నేపథ్యంలో మనం చూసుకుంటే 32 మంది భారతీయ టూరిస్టులు ఉన్నారు. అంతేకాకుండా 4 సిబ్బంది కూడా ఉన్నట్లయితే సమాచారం అందుతుంది. అయితే ఇందులో ఇప్పటి వరకు కూడా 15 మంది మృతదేహాలను బయటికి తీసుకొచ్చిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మందికి సిపిఆర్ చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నవి, కొంతమందికి ఆక్సిజన్ పెడుతున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నవి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఏదైతే స్పీడ్ బోట్ సంబంధించి పూర్తిగా లైఫ్ జాకెట్స్ పూర్తిగా లేకపోవడం, 32 మంది ప్రయాణికులను ఒకే బోట్ లో తీసుకెళ్లడం, ఏదైతే అలలు కూడా ఉధృతంగా అక్కడ కనిపించడంతో ఒక్కసారిగా బోట్ అనేది బోల్తా పడింది. అయితే బోల్తా పడిన బోటు నేపథ్యంలో చూసుకుంటే ఒక్కసారిగా ఏదైతే మీద పార్ట్ అనేది కిందకు వెళ్లి కింద పార్ట్ మీదకు రావడం, ప్రయాణికులందరూ కూడా బోటు కింద ఒక రకంగా లాక్ అయిపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా సుమారు 1500 మందిని అక్కడ ఉన్న ఇతర స్పీడ్ బోట్ సిబ్బంది అయితే వెతికి తీసి ఒడ్డుకు చేర్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 32 మంది కూడా భారతీయుల్లో కొంతమంది 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా కొంతమంది ఉన్నట్లయితే సమాచారం అయితే అందుతుంది. అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరెవరు వెళ్లారు, ఈ పర్యటనలో ఎవరెవరు ఉన్నారు దానిపై అయితే ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అధికారులు కూడా ఈ యొక్క సమాచారం సేకరించే నేపథ్యంలో అయితే చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు అందిన సమాచారం మృతుల సంఖ్య పూర్తిగా ఎవరైతే 32 మంది ప్రయాణికులు ఉన్నారో 32 మంది కూడా మరణించే అవకాశాలు అయితే కనిపిస్తున్నామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒడ్డుకు తీసుకొచ్చిన వాళ్ళ పరిస్థితి కూడా మనం చూస్తున్నాం విజువల్స్ లో. పూర్తిగా వాళ్ళకి సిపిఆర్ చేస్తున్నప్పుడు కూడా ఎటువంటి రియాక్షన్ కూడా వాళ్ళలో కనిపించడం లేదు. కొంతమందికి ఆక్సిజన్ పెట్టినప్పుడు కూడా ఎటువంటి రెస్పాన్స్ కూడా వాళ్ళ సైడ్ నుంచి రావట్లేదు. అదే ఎవరైతే ఒడ్డుకు తెచ్చారో వాళ్ళందరూ 15 మంది కూడా చనిపోయారని అక్కడ ఉన్న అధికారులు అయితే ధృవీకరించారు. కొంతమందికి హాస్పిటల్ కి తీసుకెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే హాస్పిటల్ తీసుకెళ్లిన వారి పరిస్థితి కూడా చాలా సీరియస్ గా ఉందని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే 32 మంది సంబంధించి కూడా 32లో మాక్సిమం 30 మంది పైనే మృతి చెంది ఉండట్లేదు మాత్రం అక్కడ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. నిరంతరం భారత రాయబారి కార్యాలయము వియత్నాం అధికారులతో సంప్రదింపులు చేస్తుంది. ప్రస్తుతం అక్కడ జరిగిన ఘటనపై దర్యాప్తు కూడా వియత్నాం ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో ఒక పర్యాటక కోసం వెళ్లిన టూరిస్టులకు సంబంధించి మనము ఈ యొక్క దుర్ఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. అక్కడ మనం విజువల్స్ లో చూస్తున్న ఆ దృశ్యాలు చూస్తుంటే
చూసుకుంటే ఎవరికైనా చెల్లించిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఆనందం కోసం విహారయాత్రకు వెళ్ళినా భారతదేశం నుంచి వెళ్ళినా ఈ 32 మంది పరిస్థితి కూడా ఇంత ఘోరంగా అక్కడ కనిపించడం మాత్రం చాలా ఘోరంగా దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పుడు కూడా టూరిస్టులకు సంబంధించిన స్పీడ్ బోట్ సంబంధించి ఎటువంటి లైఫ్ జాకెట్స్ లేకపోవడం కూడా కొంత బాధ తగిన విషయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే దీనిపై పూర్తిగా వియత్నాం అధికారులు అయితే ఎంక్వైరీ మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో అసలుకి ఈ క్లారిటీ మరొక అరగంటలో అయితే ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు సజీవంగా కూడా ఎవరిని ఒడ్డుకు తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. అందరిని కూడా ఎక్కువగా నీళ్లు తాగి ఆ యొక్క బోటు కింద స్ట్రక్ అయిపోయిన వాళ్ళని అక్కడి నుంచి వెతికి తీసుకుని తెచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది కూడా ఈ యొక్క అలలకి అదేవిధంగా ఈ లోతు కూడా అక్కడ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అరువు కూడా వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 3 స్పీడ్ బోట్ల సహాయంతో అయితే అక్కడ ఉన్న సిబ్బంది అయితే అధికారులతో సహా వీరి కోసం అన్వేషిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుధా, రాము, అయితే ఇప్పటికే ఈ ప్రమాదానికి ముఖ్యంగా ఆకస్మికంగా వీచినటువంటి బలమైన ఈదురుగాలు కావచ్చు, ఉరుములు కావచ్చు, వడగళ్ల వాన కారణంగానే పడవ బోల్తా పడిందని చెప్తున్నారు. మరి ప్రస్తుతం సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇంకా వర్షం అక్కడ కంటిన్యూ అవుతుందా? దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడబోతుందా? లేదంటే తొందరగానే సహాయక చర్యల్లో భాగంగా అందరినీ ఒడ్డుకు తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎస్, మనం చూసుకోవచ్చు. స్పీడ్ బోటు అనేసరికి మినిమం 60 నుంచి 70 స్పీడ్ లో కూడా వెళ్లే పరిస్థితి ఉంటుంది. అయితే అక్కడ వాతావరణం ఒక్కసారిగా మారిపోవడం, దాంతో బలమైన ఈదురుగాలు తీయడంతో ఆ బోటు యొక్క స్పీడ్ కంట్రోల్ కాక ఒక్కసారిగా బాల్తా పడింది. బాల్తా పడే మనం ఆ క్రమం కూడా చూస్తే ఏదైతే మొత్తం టోటల్ గా మనుషుల్ని కిందకి నెట్టివేసి మీద బోటు పడిన ఆ పొజిషన్ అయితే మనకి విజువల్స్ లో కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకవేళ ఈత వచ్చినప్పుడు కూడా బాల్తా పడిన ఈ యొక్క ప్రమాదం పరిస్థితుల్లో అన్కాన్షియస్ లోంచి వెళ్లిపోయి చాలా మంది నీటి అడుగుకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ మృతులకు సంబంధించి ఇప్పటి వరకు కూడా 20 మందిని అయితే బయటికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా 12 మంది కోసం కూడా ఈ యొక్క గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఎందుకంటే ఏదైతే మనం తీసుకుంటే ఈ పుక్వాకు ద్వీపం సమీపంలో ఎక్కువగా టూరిస్ట్ బోట్లు కూడా ఉన్న పరిస్థితి ఉంటది. ప్రమాదం జరిగిన వెంటనే మిగతా టూరిస్ట్ బోట్లు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అప్పటికే ఈ యొక్క బోటు కిందకు వెళ్ళిపోయి చాలా మంది అడుగుకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో అక్కడ లైఫ్ జాకెట్స్ లేకపోవడం ఒక ఎత్తు అయితే ప్రమాదం తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండడంతో చాలా మంది మరణించారని మాత్రం అక్కడ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాము, మీరు చెప్తున్నట్టు ఈ స్పీడ్ బోట్ జర్నీ అనగానే ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్లు ఇవ్వాలి, దానికి సంబంధించి ఆ బోట్ యాజమాన్యం కూడా దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకోవాలి. కానీ అలా ఎందుకు లైఫ్ జాకెట్స్ కూడా ఎందుకని ఇవ్వలేదు? సో ప్రస్తుతం దీనికి సంబంధించి అసలు ప్రికాషన్స్ ఏమైనా పాటించారా? అసలు ఎందుకని అలా వదిలేశారు? జనరల్ గా ఏ దేశంలో అయినా సరే, ఇండోనేషియా కావచ్చు, థాయిలాండ్ కావచ్చు, అదే మన దేశంలో గోవా కావచ్చు, ఈ స్పీడ్ బోటింగ్ రైడింగ్ వెళ్ళేటప్పుడు కంపల్సరీగా బోటు సిబ్బంది అనేది అందరూ కూడా ఈ జాకెట్స్ ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ స్పీడ్ బోటుకు సంబంధించి ఎవరు కూడా, ఎందుకంటే ఒడ్డుకు తీసుకొచ్చిన ఆ సుమారు 15 మృతదేహాలకు సంబంధించి కూడా ఎవరికి కూడా ఈ లైఫ్ జాకెట్స్ అయితే కనిపించట్లేదు. చాలా మంది ఏదో లోపల బనీన్లు వేసుకొని చాలా మంది ఉన్నారు. కొంతమంది పూర్తిగా బనీన్స్ లేకుండా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది కూడా నిస్సాయ స్థితిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇక్కడ బోట్ లో ఉన్న సిబ్బంది లైఫ్ జాకెట్స్ లేక వాళ్ళకి ఇవ్వలేదా, లేకపోతే ఏమైనా అక్కడ ఉన్న ప్రయాణికులు దానికి సంబంధించి నిరాకరించారన్నది ఈ అధికారుల యొక్క దర్యాప్తు నేపథ్యంలో తెలుస్తుంది. బోటు బాల్తా పడిన పరిస్థితుల్లో మనం చూసుకుంటే దానికి సంబంధించి ఏదైతే బోటుకు సంబంధించి ఆ లైఫ్ జాకెట్స్ కూడా అందులో బాల్తా పడిన సమయానికి ఉన్నావే లేవనేది స్పష్టంగా అధికారుల తాలూకా ఎంక్వైరీలో తేలే పరిస్థితి కనిపిస్తుంది. చూడ రాము, అయితే ఇక్కడ వియత్నాంలో జరిగిన ఈ బోటు ప్రమాదానికి సంబంధించి మన భారతదేశం వారు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా చాలా మంది ఉన్నట్లుగా డీటెయిల్స్ ఉన్నాయి. మరి ఎటువంటి సహాయక చర్యల కోసం కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ కోసం కానీ కాల్ చేయడానికి ఏమైనా కాల్ సెంటర్స్ ఎన్ని ఏర్పాటు చేస్తారు? దానికి సంబంధించి ఎలా అప్రోచ్ అవ్వడానికి అవకాశం కల్పిస్తున్నారు? ఎస్, ఇప్పుడే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సిఎస్ లు కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఏదైతే భారత రాయబారి కార్యాలయంకి అయితే సంప్రదింపులు చేశారు. భారత రాయబారి కార్యాలయం కూడా వియత్నాం రాయబారి కార్యాలయంతో అప్రోచ్ అయ్యింది. అక్కడ సంబంధించిన 32 మంది భారతీయులకు సంబంధించిన ఆ టూరిస్టు సంబంధించి ఏదైతే ఈ యొక్క విమానం టికెట్స్ కావచ్చు, ఏ సంస్థ వీళ్ళకి పర్యాటక కోసం తీసుకెళ్లిందో ఆ సంస్థను కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. ఆ సంస్థ దగ్గర నుంచి కూడా పూర్తిగా వాళ్ళతో
తాలూకా డీటెయిల్స్ అడ్రస్ సంబంధించిన డేటా కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా అధికారులు అయితే ఇప్పటికే భారత రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నారు. దానికి సంబంధించి కూడా మరొక 15 నిమిషాలు 20 నిమిషాల్లో ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది దుర్మరణం పాలయ్యారని అధికారికంగా ప్రభుత్వం కూడా ఒక ఏదైతే సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి ఎవరు తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు చనిపోయినలో, ఎవరు ఇతర రాష్ట్రాలు ఉన్న వారిని ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగా ఉంది. అయితే విజువల్స్ కూడా స్థానిక ఏదైతే ట్విట్టర్ అకౌంట్ లో విజువల్స్ కూడా మనం క్షుణ్ణంగా వచ్చారు కాబట్టి దానికి సంబంధించిన కుటుంబ సభ్యులు నేరుగా ప్రభుత్వానికి సంప్రదింపులు అయితే జరుపుతున్నారు. తమ వారు అందులో ఉన్నారు వెళ్ళారని. అయితే అక్కడ ఈ ప్రమాదంలో మృతి చెందిన వారందరినీ కూడా మృతదేహాన్ని మళ్ళీ భారత్ కి తీసుకురావడానికి ఏమైనా చర్యలు జరుపుతున్నారు? అసలు కుటుంబ సభ్యులు ఇప్పటివరకు ఎవరైనా మాట్లాడారా? లేదు సుధా, ఇంతవరకు. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాము ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత ఆ మృతదేహాలన్నీ కూడా ఏదైతే ఆ దీపం దగ్గర ఒడ్డున పెట్టిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చాలా వరకు ఈ సిపిఆర్ చేస్తున్నారు. కొంతమందికి ఇంకా బతికున్నారేమో వాళ్ళ తాలూకా చేయిలు పట్టుకుని నాడులు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే ఎవరైతే చనిపోయారో నిర్ధారణ అయిందో వారికి సంబంధిత లోకల్ పోలీస్ అధికారులు అయితే స్థానిక హాస్పిటల్ కి అయితే మృతదేహాలను అయితే తరలించారు. అయితే మిగతా వారి కోసం కూడా ఎవరైతే ఈ యొక్క బోట్లు సాయంతో ఇతర సిబ్బంది కూడా వీళ్ళ కోసం పూర్తిగా అన్వేషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ ఒక్కరు దొరికినా సరే వాళ్ళని వెంటనే ఒడ్డుకు తీసుకుని పరిస్థితి కనిపిస్తుంది. వచ్చిన వారు ఏమైనా ప్రాణాలతో ఉన్నారా లేదా అన్నది అక్కడికి ప్రాథమికంగా చెక్ చేస్తున్నారు. అవసరమైన వారికి ఆక్సిజన్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఈ యొక్క సహాయక చర్యలు అదేవిధంగా 32 మందికి సంబంధించి కూడా ఈ మృతదేహాలు కానీ లేకపోతే బతికున్న వాళ్ళు కానీ ఒక కౌంట్ వచ్చిన తర్వాత దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలన్నది భారత ప్రభుత్వం భారత రాయబారి సంస్థ అయితే యోసన రాయబారి సంస్థ సంప్రదింపులు జరుపుతుంది. దీనికి సంబంధించి క్లారిటీ రావడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సుధా. సో రాము, ఆల్రెడీ అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు సరిగా లేనప్పటికీ కూడా ఇటు బోట్ ప్రయాణం చేయడం అనేది ఈ విధంగానే ప్రమాదం సంభవించింది అనుకోవాలి, లేదంటే అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంగా భావించాలా? ఇందులో 2 కారణాలు ఉన్నవి. ఎందుకంటే బోటు బోల్తా పడడానికి ఏమైనా బోటు ఇంజిన్ లో ఏమైనా సాంకేతిక లోపం వచ్చి పల్టీ పడిందా అనేది కూడా చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్న బోటు డ్రైవర్స్ కావచ్చు ఇతర సిబ్బంది కావచ్చు. మనం బోట్ లో కూడా చూసుకుంటే 4 బోటుకు సంబంధించిన సిబ్బంది ఉన్నారు. 32 మంది ప్రయాణికులు ఉంటే 4 సిబ్బంది కూడా ఉన్నారు. అయితే ప్రమాదం గల కారణాలు ఏంటి మనం చూసుకుంటే ఏదైనా బోటుకు సంబంధించి ఏదైనా హోల్ జరిగినా వాటర్ లోపలికి పాస్ అయినా ఒక్కసారి బోట్ అనేది మునగదు, కొంత సమయం అనేది ఇస్తుంది. కానీ ఇక్కడ జరిగిన ఈ యొక్క దుర్ఘటనకు సంబంధించి చూసుకుంటే అన్ఎక్స్పెక్టెడ్ గా బోటు 60-70 స్పీడ్ లో వెళ్తున్న బోటు అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక్కసారిగా పల్టీ పడిన నేపథ్యంలో ఒక్కసారిగా బోట్ అనేది తలకిందులైంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది మృతి చెందిన పరిస్థితి కనిపిస్తుంది. జనరల్ గా ఇంకో బోటుకి ఢీకొచ్చే సమయంలో కూడా కొంత సమయం ఉంటుంది. ఏ నిర్ణయం తీసుకోవాలని అందులో ఉన్న ప్రయాణికులు కావచ్చు సిబ్బంది కావచ్చు ఒక ఆపర్చునిటీ అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగిన దుర్ఘటన సంబంధించి కూడా సడన్ గా జరిగిన దుర్ఘటనగానే మనం భావించాలి. అంతేకాకుండా స్పీడ్ బోట్ కు సంబంధించి ఆ రైడ్ అనేది బేసికల్ గా ఒక 1 అవర్ 1.5 అవర్ మాత్రం ఉంటుంది. కంటిన్యూగా స్పీడ్ బోట్ లో జర్నీలు చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సముద్రం తాలూకా అట్మాస్ఫియర్ అక్కడ ఉన్న వాతావరణాన్ని ఆస్వాదించడానికి అంతేకాకుండా సముద్రంలో ఈ షిప్ లో రైడ్ చేయడానికి ఎక్కువ మంది కూడా ఈ స్పీడ్ బోట్ అయితే ఆసక్తి కనబరుస్తారు. ఈ నేపథ్యంలో ఈ యొక్క సంఘటన జరిగిన సమయానికి మనం చూసుకుంటే ఇది ప్యూర్లీగా సడన్ గా జరిగిన దుర్ఘటనగానే మనం భావించాలి. సడన్ గా జరిగిన దుర్ఘటన నేపథ్యంలోనే మృతుల సంఖ్య కూడా ఎంత ఎక్కువగా ఉందని మాత్రం అక్కడ ఉన్న అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సుధా. అయితే మొత్తం ఇప్పటికీ 11 మందిని కాపాడి రెస్క్యూ బృందాలు కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చినట్లుగా మనకి డీటెయిల్స్ ఉన్నాయి. సో 11 మందిలో ఎవరైనా అసలు మాట్లాడారా, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది ఏంటనేది ఏమైనా మాట్లాడారా, అసలు డీటెయిల్స్ ఏమైనా వాళ్ళు వెల్లడించారా, లేదంటే వాళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు? సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సుధా, ఇప్పుడు ఎవరైతే 11 మందిని తీసుకొచ్చారో వాళ్ళు చాలా మంది కూడా వాళ్ళు పూర్తిగా అన్కాన్షియస్ పొజిషన్ లో ఉన్నారు. ఎందుకంటే ఎక్కువగా నీరు తాగి అన్కాన్షియస్ పొజిషన్ లో ఉన్నారు. కొంతమందికి ఫస్ట్ ఎయిడ్ లో భాగంగా అయితే కొంతమందికి ఆక్సిజన్ పెట్టారు, కొంతమందికి సిపిఆర్ కూడా చేసిన పరిస్థితి ఉంది. వారిని అయితే హాస్పిటల్ తరలించారు. అయితే వాళ్ళ పరిస్థితి కూడా కొంచెం సీరియస్ గానే ఉందని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితులు ఏ విధంగా ఉంటావనేది మనకి ప్రస్తుతానికైతే ఎటువంటి సమాచారం లేదు. అయితే అక్కడ ఉన్న
సిచ్యువేషన్ ఆధారంగా చూసుకుంటే చాలా మంది కొంచెం సీరియస్ కండిషన్ లో ఉన్నట్లే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే సిపిఆర్ చేసిన ఆక్సిజన్ పెట్టిన కొంతమంది అయితే ఆ సిపిఆర్ లో భాగంగా నోట్లో నోరు పెట్టి కూడా ఊరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయినప్పుడు కూడా వాళ్ళ నుంచి ఎటువంటి కూడా రెస్పాండ్ అయితే ఉండట్లేదు. మరి ఈ నేపథ్యంలో హాస్పిటల్కి వెళ్ళిన 11 మంది పరిస్థితి కూడా కొంచెం సీరియస్ ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పుడు కూడా 32 మంది ప్రయాణికులకు సంబంధించి ఎక్కువ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఉంది. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నవి. కొనసాగినప్పుడు కూడా ఉన్నాం. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగి చాలా సమయం అవుతుంది కాబట్టి ఇంకా దొరికే వాళ్ళు కూడా సజీవంగా దొరికే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ముందుగానే ఎవరైతే 11 మందిని ఒడ్డుకు తీసుకుని వచ్చారో వారికి సంబంధించి హాస్పిటల్లో ప్రాపర్ గా ట్రీట్మెంట్ జరిగి బతికే అవకాశాలు కనిపించవచ్చు. కానీ ఇప్పుడు దొరికిన వాళ్ళ పరిస్థితి మాత్రం కొంత నెగిటివ్ గా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నవి. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే 32 మందిలో అందరికీ ఈత రాకపోవడం అనేది ఉండదు. కొంతమందికైనా ఈత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లేకపోతే బోటు ప్రమాదం జరిగే దృశ్యాలు చూస్తుంటే ఈత వచ్చినా సరే అక్కడ ఉపయోగం లేదనే పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క మృతుల సంఖ్య పెరిగిందని కూడా అనుకోవచ్చు సుధా. సో రాము, ఇటు భారత మన విదేశాంగ శాఖ అధికారులు అటు వియత్నాం అధికారులతో మాట్లాడుతున్నారా? టచ్ లోకి వెళ్ళారా? ఇప్పటికే భారత రాయబారి సంస్థ వియత్నాం రాయబారి సంస్థతో అయితే మాట్లాడడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఈ సెర్చింగ్ ఆపరేషన్ కూడా కొంచెం తొందరగా చేయాలి. ఇంకా ఎక్కువ మందితో సెర్చ్ ఆపరేషన్ చేయాలి. అంతేకాకుండా ఎవరైతే ఒడ్డుకు తీసుకొచ్చారో అన్కాన్షియస్ పొజిషన్ లో ఉన్నారో, కొంతమంది గాయాలతో ఉన్నారో వాళ్ళకి అందరూ కూడా మెరుగైన వైద్యం అందించాలని మాత్రం ఇప్పటికే భారత రాయబారి సంస్థ వియత్నాం రాయబారి సంస్థకి అయితే తెలియజేయండి. ఈ నేపథ్యంలో ప్రాసెస్ అయితే కొనసాగుతుంది. మరి ఒక క్లారిటీ రావడానికైతే ఇంకొంత సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది సుధా. సో రాము, వీళ్ళందరూ కూడా ఒకే మొబైల్ కి సంబంధించి ఏదో కంపెనీకి సంబంధించి అందరూ టూర్ కి వెళ్ళినట్టుగా మొత్తం 250 మంది వరకు వెళ్ళినట్లుగా డీటెయిల్స్ ఉన్నాయి. సో మరి దానికి సంబంధించి మిగిలిన టూరిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళతో పాటు కలిపి వెళ్ళిన వాళ్ళు ఏమైనా డీటెయిల్స్ ఏమైనా వెల్లడించారా? అదే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ మొబైల్ కంపెనీ కావచ్చు, ఇతర కంపెనీలు కావచ్చు, ఈ మార్కెటింగ్ సేల్ విషయంలో వీళ్ళకి ఒక ప్యాకేజీలు అనేవి ఇస్తారు. ఈ ప్యాకేజీల భాగంగా కొంతమందికి కొన్ని దేశాలు తీసుకెళ్ళడం, కొంతమంది దుబాయ్ తీసుకెళ్ళడం, కొంతమంది ఇండోనేషియా తీసుకెళ్ళడం, కొంతమంది థాయిలాండ్ తీసుకెళ్ళడం. అందులో భాగంగానే వియత్నాంకి ఈ యొక్క ప్యాకేజ్ అనేది ఈ 200 పైన ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ మొబైల్ సేల్ చేసే వ్యాపారస్తులు వాళ్ళకి సంబంధించి పూర్తిగా ఈ ఫ్లైట్ టికెట్ నుంచి వాళ్ళకి అకామిడేషన్ వరకు కూడా ఈ యొక్క మొబైల్ సంస్థలు అనేది పెట్టుకున్న పరిస్థితి ఉంటది. ఈ నేపథ్యంలోనే అందరూ కలిపి ఒక ప్యాకేజ్ లాగా వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే స్పీడ్ బోట్ సంబంధించి 32 మందిని మాత్రమే, ఎందుకంటే స్పీడ్ బోట్ సంబంధించి కూడా 32 మంది అనేది కొంచెం పెద్ద ఫిగర్గానే మనం చెప్పుకోవచ్చు. లేకపోతే అక్కడ ఉన్న బోటు పరిమాణం బట్టి చూసుకుంటే ఇది ఎక్కువగానే కనిపిస్తుంది. అక్కడ ఉన్న స్పీడ్ బోట్లలో ఈ 32 నెంబర్ అనేది కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో మిగతా వారు కూడా అక్కడ ఈ దుర్ఘటన జరిగేటప్పుడు ఒడ్డున కూడా కొంతమంది ఈ టూరిస్టులతో పాటు కొంతమంది అక్కడ వరకు వచ్చి స్పీడ్ బోట్ రైడ్ చేయని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరైతే అన్కాన్షియస్ లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఈ సిపిఆర్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్స్ లో కూడాను వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఎప్పటికే అధికారులకైతే సమాచారం అందే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే సంస్థ సంబంధించి డీటెయిల్స్ కూడా ఇప్పటికే భారత రాయబారి కార్యాలయం తీసుకుంది. దానికి సంబంధించి పూర్తి డేటా ఉంది. అయితే ఈ యొక్క సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కాబట్టి ఎవరిని కూడా గుర్తుపెట్టే పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అనౌన్స్మెంట్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు మాత్రం మృతుల సంఖ్య 15 నుంచి 20 ఉండొచ్చని మాత్రం చెప్తున్నారు. ఇంకా పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నవి. మరి మృతుల సంఖ్య ఎంత పెరగవచ్చు, హాస్పిటల్కి వెళ్ళిన 11 మంది పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఇంకా అధికారిక సమాచారం రావాల్సి అయితే ఉంది సుధా. రైట్ రాము, థ్యాంక్ యూ. సో ఇటు మనం చూస్తున్నాం వియత్నాం పర్యటనకు వెళ్ళిన భారతీయులకు ఇది ఊహించని విషాదం అని చెప్పాలి. ఫూక్ వాక్ ద్వీపం సమీపంలో వీరు ప్రయాణిస్తున్నటువంటి స్పీడ్ బోటు బోల్తా పడింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది భారత టూరిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. అయితే మృతుల్లో కూడా తెలుగు రాష్ట్రాల వాసులు ఉన్నట్లు గుర్తించారు. కడప జిల్లాకు చెందినటువంటి డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్, అదేవిధంగా మచిలీపట్నంకు చెందిన జయశ్రీ మరణించారు. కడపకు చెందిన మరో డిస్ట్రిబ్యూటర్ నయీం ఒడ్డున ఉండటంతో ప్రాణాలను దక్కించుకున్నారు. సో మనం చూస్తున్నట్లుగా
ఓ మొబైల్ కంపెనీ భారత్ నుంచి తమ డిస్ట్రిబ్యూటర్లను కుటుంబాలను వియత్నాం ట్రిప్ కి అయితే తీసుకెళ్లింది. మొత్తం 250 మంది ఈ యాత్రకు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అయితే వీరిలో ఏపీ నుంచి 35 మంది, ఇటు తెలంగాణ నుంచి కూడా 40 మంది ఉన్నట్లుగా గుర్తించారు. ఈ ట్రిప్ లో భాగంగా వీరంతా 3 పడవల్లో సముద్రంలో విహారయాత్రకు వెళ్లారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో హాన్ మేరూట్ నుంచి ఆంధోయ్ పోర్టుకు ఒక స్పీడ్ బోట్ బయలుదేరింది. అందులో మొత్తం 32 మంది భారతీయులు, 4 సిబ్బంది ఉన్నారు. తీరానికి 400 మీటర్ల దూరంలో ఉండగా సముద్రంలో ఒక్కసారిగా బోటు బోల్తా పడింది. దీంతో ప్రయాణికులందరూ కూడా నీటిలో మునిగిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన సమీపంలోని ఇతర పర్యాటక బోట్ల నిర్వాహకులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు కూడా చేపట్టారు. అయితే బోటు పూర్తిగా తల్లకిందులు కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడినట్లుగా కూడా అక్కడ ఉన్న స్థానిక అధికారులు వెల్లడించారు. అటు అలల ఉధృతి కూడా తీవ్రంగా ఉండటంతో టూరిస్టులను కాపాడడం కష్టంగా మారినట్లుగా సమాచారం అందుతుంది. అయితే వీరిలో కొందరిని రెస్క్యూ సిబ్బంది రక్షించి హాస్పిటల్ కి తరలించారు. మరికొందరు గల్లంతవగా వారి కోసం ఇంకా సహాయక చర్యలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. వాతావరణ మార్పుల కారణంగానే బోటు మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై వియత్నాంలోని భారత ఎంబసీ స్పందించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లుగా కూడా తెలిపింది. బాధితుల కోసం కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ ద్వారా తెలుసుకుందాం. షార్ట్ బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. అదిరిపోయే ఇనాగరల్ ఆఫర్స్ అస్సలు మిస్ అవ్వకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. వియత్నాం పర్యటనకు వెళ్లిన భారతీయులకు ఊహించని విషాదం ఎదురైంది. ఫూక్వాక్ ద్వీపంలో సమీపంలో వీరు ప్రయాణిస్తున్నటువంటి స్పీడ్ బోట్ బోల్తా పడింది. ప్రమాదంలో మొత్తం 15 మంది భారత టూరిస్టులు ప్రస్తుతం ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో తెలుగు రాష్ట్రాల వాసులు కూడా ఉన్నట్లుగా గుర్తించారు. ఇటు కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్, మచిలీపట్నంకు చెందిన జయశ్రీ కూడా మరణించారు. కడపకు చెందినటువంటి మరో డిస్ట్రిబ్యూటర్ నయీం ఒడ్డున పడటంతో ప్రాణాలను అయితే దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. సో నవీన్, ఇది ఒక మొబైల్ కంపెనీకి సంబంధించినటువంటి భారత్ నుంచి ఇటు తమ డిస్ట్రిబ్యూటర్లని కుటుంబాలని కూడా ఈ వియత్నాం ట్రిప్ కి తీసుకువెళ్ళింది. వాళ్ళలోనే మొత్తం ఈ 250 మంది ఎవరైతే వెళ్ళారో వాళ్ళలోనే ఉన్నటువంటి ఈ ఏపీ నుంచి 35 మంది, తెలంగాణ నుంచి 40 మంది కూడా ఇప్పుడు ఈ బోటు ప్రమాదంలో ఉన్న వారిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అసలు ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సుధా, మనం చూడుతూ వియత్నాంలో జరిగినటువంటి భారీ పడవ ప్రమాదంలో దీనికి సంబంధించి విహారయాత్రకు వెళ్లారు. దీనికి ప్రధానంగా ఒక మొబైల్ కంపెనీ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి పర్యాటక వెళ్ళారు. మొత్తం కూడా వీళ్ళు డిస్ట్రిబ్యూటర్, అంటే మొబైల్ కంపెనీకి సంబంధించినటువంటి సెల్ షాపులు కానీ ఇతర పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూటర్లు కూడా ఉన్నారు. దాదాపుగా 250 కుటుంబాలతో కలిసి డిస్ట్రిబ్యూటర్లు వెళ్ళారు. ఆ కుటుంబాలకు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ల కుటుంబాలు మొత్తం కూడా దాదాపుగా 250 కుటుంబాలు ఉంటాయని చెప్తున్నారు. ఒక మొబైల్ కంపెనీ ఇచ్చినటువంటి ఆఫర్స్, ఆ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతి ఏడాది సేల్స్ ఉంటాయి. ఆ సేల్స్ లో ఎక్కువ ఎవరైతే చేశారో ఆ సేల్స్ కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్ కుటుంబాలని ఆ ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఒక ట్రిప్ తీసుకెళ్తారో, ఓ యాత్రకు తీసుకెళ్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. సో ఈ సంబంధించినటువంటి ఏదైతే ఒక మొబైల్ కంపెనీ దాదాపుగా 250 కుటుంబాలని ఈ విహారయాత్రకు తీసుకెళ్లింది. ఇందులో ఆ వియత్నాంకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ప్రధానంగా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సో ఏపీ కానీ తెలంగాణలో చూసుకుంటే దాదాపుగా భారీ సంఖ్యలో కూడా ఈ పర్యాటకులు అక్కడ ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం కూడా వీళ్ళు మొబైల్ కి సంబంధించినట్టు ఏదైతే డిస్ట్రిబ్యూటర్ కుటుంబాలు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎవరెవరు చనిపోయారన్న దాని మీద కూడా ఇప్పటికే ఆ కుటుంబాలకు సమాచారం ఇస్తున్నారు. దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుంచి 75 మంది ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి తెలంగాణ నుంచి 40 మంది ఉంది. అదేవిధంగా ఏపీ నుంచి 35 మంది వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా వీళ్ళందరూ 75 మంది కూడా తెలంగాణ 40, అదేవిధంగా ఏపీ నుంచి 35 మంది కూడా వెళ్ళారు. వీళ్ళంతా
ఒక సెల్ ఫోన్ సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ సంబంధించిన ఆ కుటుంబాలుగా చెప్తున్నారు. వీళ్ళు దాదాపుగా చాలా మంది వరకు కూడా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళారు కాబట్టి చాలా మంది చనిపోయారని చెప్పేసి అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చనిపోయిన కుటుంబాలకు సంబంధించి కూడా వాళ్ళకి సమాచారం ఇస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక కంపెనీకి సంబంధించిన దగ్గర ఒక డేటా ఉంది. సో ఎవరైతే మొబైల్ కంపెనీ వీళ్ళని తీసుకెళ్లారో వాళ్ళ దగ్గర పూర్తి స్థాయి డేటా ఉంది. ఎవరెవరు ఏ పడవలు ఎక్కుతున్నారు, ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు, పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ దగ్గర డేటా ఉండడంతో ఆ డేటా ప్రకారం కూడా ఆ కుటుంబ సభ్యులకైతే తెలిపే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనం ఇప్పటికే చూసుకున్నట్టయితే వియత్నాంకు సంబంధించి ఎక్కడైతే ఈ బోట్ ప్రమాదం జరిగిందో అక్కడ ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి భారత కన్సులేట్ జనరల్ కూడా ఒక కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా పెట్టినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. నేరుగా టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తే ఆ కుటుంబాలకు సంబంధించిన జాబితా మొత్తం కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఎవరు చనిపోయారు, ఎవరు ఇంకా గల్లంతయ్యారు, ఎవరి కోసం ఇంకా అక్కడ వెతుకుతున్నారని దాన్ని కూడా చెప్తున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే ఆ పడవ ఎందుకు బోల్తా పడింది, దానికి సంబంధించినటువంటి స్పీడ్ బోట్ లేదా ఎందుకు అట్లా బోల్తా పడిపోయింది దాని మీద కూడా ఎంక్వైరీకి ఇప్పటికే కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో కూడా కొంతమంది గల్లంతైన వాళ్ళని కూడా అక్కడే ఉన్నట్టు పర్యాటకులు మరి వేరే ఏదైతే ఆ పడవలు ఉన్నాయో ఆ పడవలలో వెళ్తున్నారు, వాళ్ళు స్పీడ్ బోటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆ పడవ బోల్తా పడడం అక్కడ కొంతమంది గల్లంత అవుతున్న సమయంలో కొంతమంది అయితే అక్కడ రెస్క్యూ చేసి కొంతమంది కాపాడారు, మరికొంతమంది అయితే గల్లంతయ్యారు, కొంతమంది డెడ్ బాడీలను కూడా ఆ ఒడ్డుకు తీసుకొచ్చినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పెద్ద విషాదం అనేది చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి. ఎందుకంటే దాదాపుగా మృతుల సంఖ్య ఎక్కువ కూడా పెరుగుతుంది. ఇక్కడ ఎక్కువ కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే కొంతమందికి సమాచారం రావడంతో కూడా వాళ్ళకి సంబంధించిన ఫోటోస్ కూడా ఆ కుటుంబ సభ్యులు రిలీజ్ చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే 250 కుటుంబాలు దాదాపుగా ఆ విహార యాత్రకి వెళ్ళాయి. సో దానికి సంబంధించినటువంటి మొబైల్ కంపెనీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి పూర్తి కూడా డేటా మొత్తం కూడా వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు ఇస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. దీనికి సంబంధించినటువంటి ఎవరు తప్పిదం, దాంట్లో ఏదైనా బోటుకు సంబంధించినటువంటి దాంట్లో ఏమన్నా సాంకేతిక లోపం వల్ల పల్టీ కొట్టిందా, అలలు ఎందుకంటే స్పీడ్ బోట్ అన్నప్పుడు ఏమో స్పీడ్ గా పోతా ఉంటారు, అలలు కూడా అదే విధంగా ఉంది. పూర్తి స్థాయిలో కూడా సాంకేతిక లోపంతో పల్టీ కొట్టిందా దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే గల్లంతైన కోసం అక్కడే ఉన్న రెస్క్యూ టీం కూడా మొత్తం పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా అక్కడ సముద్రంలో పరిశీలిస్తున్న పరిస్థితి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా గల్లంతైన కోసం వెతుకులాట అయితే కొనసాగుతుంది. అయితే దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో వాళ్ళ డేటాని రెండు ప్రభుత్వాలు కూడా తీసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మృతుల సంఖ్య పెరుగుతుంది, దాంట్లో ఎక్కువ కూడా తెలుగు నవీన్ ఇట్ ఆల్రెడీ కడప నుంచి ఒక మరో డిస్ట్రిబ్యూటర్ నయీం ఒడ్డు నుండి ప్రాణాలు దక్కించుకున్నారన్నట్లుగా కూడా డీటెయిల్స్ వస్తున్నాయి. సో మరి నయీం అసలు ఏమైనా మాట్లాడగలిగే పరిస్థితిలో ఉన్నారా, అసలు ఏమైనా డీటెయిల్స్ వెల్లడించారంటే ఎంతమంది ఉన్నారు, మొత్తం ఆ బోట్లో ఉన్నటువంటి 32 మందిలో కూడా ఎంతమంది ఆడవారు ఉన్నారు, ఎంతమంది మగవారు ఉన్నారు, అసలు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ మిగిలినటువంటి ఆ చెక్ లిస్ట్ కానీ ఏమైనా లభించిందా? ఇప్పుడు దీనికి సంబంధించి మొత్తం కూడా తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 75 మంది వెళ్ళారు. 75 మంది కూడా ఒక్క దాంట్లో పట్టక రెండింటి వరకు అంటే మొత్తం 250 కుటుంబాలు వెళ్ళే కాబట్టి అక్కడ ఉన్నవంటి పడవలు ఏదైతే స్పీడ్ బోటింగ్ చేస్తున్నారో దాంట్లో అందరూ కూడా ఈ సెల్ కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్లు అని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే పల్టీ కొట్టినటువంటి పడవ ఏదైతే మునిగిపోయినటువంటి పడవ ఉందో దాంట్లో తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అట్లా తెలుగు వాళ్ళు దాదాపుగా రెండు పడవలలో ఆ విహార యాత్ర చేస్తున్నారు. సో ఒక పడవ బోల్తా పడింది. మనం చూస్తున్నాగా అక్కడ ఏదైతే జరిగిన ప్రదేశం నుంచి అక్కడ ఉన్నటువంటి బాడీస్ ని కూడా అంటే బాడీస్ గారు కొంతమంది ఆ ప్రాణాపిక ఉన్న ప్రాంతం నుంచి కూడా వాళ్ళని తీసుకొస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా సహాయక చర్యలు అందించే సమయంలో కూడా అందరూ తెలుగే మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. వాళ్ళని పుట్టిన వాళ్ళని తీసుకొస్తున్న సిచ్యువేషన్ కూడా కనపడుతుంది. సో విజయవాడకు చెందిన వాళ్ళు, కృష్ణా జిల్లాకు చెందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా ఏపీకి అంటే అన్ని జిల్లాల నుంచి సంబంధించి డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు కాబట్టి జిల్లాకు డిస్ట్రిబ్యూటర్ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి ఒక కుటుంబం వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అక్కడ జరిగింది మాత్రం ఒక పడవ మాత్రమే పల్టీ కొట్టింది కాబట్టి ఆ పడవలో ఎవరెవరు ఉన్నారు దాదాపుగా దాంట్లో 37 మంది ఉన్నారని చెప్పారు. ఆ 37 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఇంకా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ అయితే కొనసాగుతున్నట్టు సిచ్యువేషన్ చూడొచ్చు. ఎందుకంటే ఒక బోటు కాదు దాదాపుగా 2-3 బోట్లు తీసుకొని వాళ్ళు 250 కుటుంబాలు కాబట్టి ఒకే బోటు కాకుండా ఒక 4-5 బోట్లు మొత్తం కూడా విహారయాత్రలో అక్కడ మొత్తం కూడా ట్రిప్ చేస్తున్న సమయంలో ఈ బోటు బోల్తా పడింది. ఈ బోటు బోల్తా పడిన సమయంలో అందరూ కూడా తెలుగు వాళ్ళే ఉన్నారని లేదా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారని దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. కానీ ప్రతి జిల్లా నుంచి కూడా డిస్ట్రిబ్యూటర్లు వెళ్ళారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రతి జిల్లా నుంచి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ ఉంటో ఆ కుటుంబానికి సంబంధించినట్టు వాళ్ళు ఎంతమంది ఉంటో అంతమందిని కూడా వాళ్ళు విహారయాత్రకు తీసుకెళ్లారని చెప్పేసి చెప్తున్నారు. దీనికి సంబంధించిన డేటా మొత్తం కూడా కనెక్ట్ చేసే పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వాలు కూడా సేకరిస్తున్నారు. ఆ డేటాకు సంబంధించి ఎవరెవరు వెళ్ళారు, ప్రతి జిల్లా నుంచి కూడా ఈ ఒక మొబైల్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి ఎవరెవరు వెళ్ళారు, సో ఈ బోట్ లో ఎంతమంది ఉన్నారు, ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఏ రాష్ట్రం చెందిన వాళ్ళు ఉన్నారు దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా డేటా అక్కడ ఉంది. అయితే బోట్లు ఎక్కే సమయంలో మాత్రం ఎవరెవరు ఏ బోట్ ఎక్కారని తెలియదు. ఎందుకంటే
బోట్లు ఉన్నాయి, 4-5 బోట్లలో కూడా అందరూ ఎక్కారు. 250 కుటుంబాలకు సంబంధించినట్టు అందరూ కూడా ఒక్కొక్క బోట్ ని చూసుకొని అయితే ఎక్కినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఒక బోటు దాని సంఖ్య దాదాపు 75 మంది 35 మంది పడే బోట్ ఉన్నాయి. ఆ బోట్లు మాత్రమే ఎక్కినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అక్కడ ఒక బోటు బోల్తా పడిన నేపథ్యంలో అక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందిన వంటి ఇద్దరు అంటే 2 రాష్ట్రాలకు చెందిన వంటి పర్యాటకులు దాంట్లో ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. సిద్దిపేట ఎల్వి ప్రసాద్ హాస్పిటల్